కామ్రేడ్ బాబురావు గారు సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి పోటీ చేయబోతున్నారు సిపిఐ పార్టీ నుంచి. సో ఆయన ఏం చెప్తారో, సెంట్రల్ నియోజకవర్గంలో ఆల్రెడీ ఇద్దరు వ్యక్తులు పోటీలో ఉన్నారు. మన బాబురావు గారు ఏ విధంగా పోటీలో ఎదుర్కోబోతున్నారు అనే దాని మీద ఒకసారి అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి మీరు పోటీ చేయబోతున్నారు ఎమ్మెల్యే క్యాండిడేట్గా సిపిఐ పార్టీ నుంచి. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్, టీడీపీ పార్టీ నుంచి బొండవమ్మ, వీళ్ళిద్దరిని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, ప్రజలకి మీరు ఏం చెప్తారు? ముందుగా బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ, ఈరోజు పోటీ అనేది వ్యక్తుల మధ్య పోటీ కాదు, పార్టీల మధ్య పోటీ కాదు, పార్టీలు వ్యక్తులు ఉన్న ఎజెండాల మధ్య పోటీ. ఈ దేశంలో సామాజిక న్యాయాన్ని కాపాడాలనే ఎజెండాతో కమ్యూనిస్టులుగా, సిపిఎంగా, లౌకిక శక్తులుగా పనిచేస్తూ ఉన్నాం. మరి దాన్ని దెబ్బతీస్తున్నటువంటి మోడీ ప్రభుత్వానికి లొంగిపోయి దళితుల ప్రయోజనాలు, సామాన్య ప్రజల ప్రయోజనాలని తాకట్టు పెడతా ఉన్నారు. అటు వైసీపీ 5 ఏళ్ల నుంచి లొంగిపోయింది. ఇప్పుడు తెలుగుదేశం పొత్తు కుదిరింది. అందుకని ఒకళ్ళు పొత్తు, ఒకళ్ళు తొత్తు. అందుకని పొత్తుల్లో ఉన్నవాళ్ళని, తొత్తులుగా ఉన్నవాళ్ళని చిత్తుగా ఓడించండి. మన రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, సామాజిక న్యాయాన్ని కాపాడుకుందాం, లౌకిక తత్వాన్ని కాపాడుకుందాం, మన దేశాన్ని కాపాడుకుందాం. ఈ ఎజెండా ముందుకెళ్తాను. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 199 మంది బీజేపీ అంటే చీకొడుతున్నారు, మోడీ అంటే వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళకి మేము ప్రతినిధులు. ఆ మోడీకి, రాష్ట్రాన్ని, దేశాన్ని, సామాజిక న్యాయాన్ని దెబ్బతీస్తున్న మోడీకి మద్దతుగా వైసీపీ, తెలుగుదేశంలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళని తిరస్కరించండి, మేము మీతో పాటు ఉంటామని ఆ ఎజెండాతో మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా ఇది ఒక ఎజెండాల మధ్య యుద్ధం. ఇది దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం జరిగిన యుద్ధం. కాబట్టి ఇది వ్యక్తుల మధ్య యుద్ధమే కాదు, అంశాల మధ్య యుద్ధం, ప్రజా ఎజెండాతో సాగుతున్న ఉద్యమం. సార్, ఎన్నో వేల కోట్లు ఖర్చు పెడితే కానీ ఒక కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా పోటీ అనుకోవడం చాలా కష్టమైన పరిస్థితి ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. మీరు ఒక సామాన్యంగా ఓన్లీ ఎజెండాలతోనే ముందుకెళ్తాము, ప్రజల శ్రేయస్ కోసమే ముందుకెళ్తాము, వాళ్ళ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం చేస్తామనే దానిలో ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే డబ్బు ప్రభావం ఉండే మాట నిజం, దాన్నేమి తక్కువ అంచనా వేయలేం. కానీ పక్కన ఉన్న తెలంగాణలో కేసీఆర్ డబ్బు లేక ఓడిపోలా, జనబలం లేక ఓడిపోయారు. లేకపోతే ఢిల్లీలో బీజేపీ డబ్బు లేక ఓడిపోలా, జనబలం ముందు ఓడిపోయింది. కేరళలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అక్కడ వామపక్షాలు జనబలం ముందు ఓడిపోయారు. కాబట్టి ధనబలం ప్రభావం అన్నమాట నిజమే, కార్పొరేట్ రాజకీయాలు ప్రభావితం చేస్తున్న మాట నిజమే. కానీ జనబలం ముందు ధనబలాన్ని కూడా ఎదుర్కోవచ్చు అని దేశంలోనే చాలా ఉదాహరణలు ఉన్నాయి. రాష్ట్రంలోనే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అటువంటి ఒక ఆదర్శాన్ని నిలపాలి. అందుకే అన్ని వర్గాల ప్రజలు ఈ తెలుగుదేశం, వైసీపీ, బీజేపీ అండతో సాగుతున్న తెలుగుదేశం, వీరందరూ ధనబలం మీద ఆధారపడ్డారు. విజయవాడలో వాళ్ళు తీసుకొచ్చి బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరిని బ్యాంకుల్ని లూటీ చేసిన వాళ్ళు తీసుకొచ్చి అభ్యర్థులుగా పెట్టారు. మరి వాళ్ళకు ఓటేస్తారా, సామాన్యులకు ఓటేస్తారనేది ప్రజలు తప్పనిసరిగా నిర్ణయిస్తారు. మాకు మద్దతునిస్తారని చెప్పేసి మేము భావిస్తాం. కొన్ని సంవత్సరాల నుంచి ఇదేగా సార్ నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా మార్పు ఏ విధంగా వస్తుంది అనుకుంటున్నారు? కొన్ని సంవత్సరాల నుంచి నడిచింది. అందుకే 10 ఏళ్ల పాటు విజయవాడ నగరపాలక సంస్థలో కమ్యూనిస్టులు మేయర్లుగా పనిచేశారు, మెజారిటీ గెలిపించారు. దేశంలో బెంగాల్, కేరళ, త్రిపురనే కాదు, విజయవాడలోనే గెలిపించారు 10 ఏళ్ల పాటు. అప్పుడు కూడా మేము ఇదే నడిపాం. 81 నుండి 86 వరకు, 90 నుంచి 2000 వరకు. అలాగే 3 సార్లు శాసనసభ్యులుగా పశ్చిమ నియోజకవర్గంలో కమ్యూనిస్టులు గెలిచారు. కార్పొరేటర్లుగా ఈ వార్డుల నుంచి కూడా గెలిచాము. కాబట్టి విజయవాడ చరిత్రలో కూడా ఉంది. ఆ చరిత్రను మళ్ళీ పునరావృతం చేయమని విజయవాడ మేము అడుగుతున్నాం. అసాధ్యమేమీ కాదు, కష్టమైన మాట నిజం. కానీ సాధ్యం కానిది అంటూ ఏం లేదు, అసాధ్యమైంది ఏం లేదు. ఈసారి విజయవాడలో సాధ్యం చేస్తాం. విజయవాడలో చరిత్ర ఉందని చెప్పి మేము మరోసారి గుర్తు చేయదలుచుకున్నాం. మీరు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? ప్రజల్లో ఎజెండా ఆధారంగా మేము వెళ్తాం. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు విజయవాడ నగరాన్ని ఈ 2 పార్టీలు ఇంక బీజేపీతో సహా నిర్లక్ష్యానికి గురి చేశారు. విజయవాడలో ఒక పరిశ్రమ లేదు, ఒక ఉద్యోగం ఇచ్చేటువంటి సంస్థ లేదు. నగరం అంటే వాళ్ళు దోచుకోవడానికి నగరం కావాలి, భూ కబ్జాలు చేయడానికి నగరం కావాలి. అందుకే విజయవాడను మార్చుకుందాం, విజయవాడను మార్చుకుందాం అనే వాళ్ళందరూ మా ఈ పోరాటంలో కలిసి రండి. పార్టీలకు అతీతంగా ఓటేయండి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకే పార్టీ రాజకీయాలు ఎలా ఉన్నా, రాజకీయ ఎజెండాలు ఎలా ఉన్నా, నగరాన్ని కాపాడుకుందాం, నగరాన్ని రక్షించుకుందాం, నగరాన్ని మార్చుకుందాం అని ఎలా ఉందో ముందుకెళ్తా అంటే ప్రజలందరూ స్పందిస్తున్నారు, సహకరిస్తారన్న నమ్మకం మాకుంది. ఇటువంటి ప్రణాళికలు తీసుకెళ్ళబోతున్నారు అంటే ముఖ్యంగా కేంద్రం మీద, రాష్ట్రం మీద పోరాటం. విజయవాడని అమ్మేస్తూ ఉన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ 99 సంవత్సరాలు మోడీ గారు లీజుకి ఇచ్చారు.
అంటే ఉన్నదే ఒక రైల్వే స్టేషను, ఇది కూడలి, దీన్ని కూడా అమ్మేస్తే ఇంకా ఏం చేస్తారు? విజయవాడకి రాజధాని అన్నారు, అమరావతి అన్నారు. ఈ అమరావతిని జగన్ గారు 3 ముక్కలు చేస్తే ఆ 3 ముక్కలు చేయటంలో వెనకొని నడిపించింది మోడీ గారు. ఇప్పుడు ఆ మోడీ గారితో చంద్రబాబు నాయుడు గారు కలిశారు. మరి రేపు మీరు తెలుగుదేశం అయినా వైసీపీ అయినా విజయవాడని అభివృద్ధి చేయడం వాళ్ళ దగ్గర ఏం ప్రణాళిక ఉంది? అందుకే రాజధాని అమరావతిని కాపాడుకుంటాం, కేంద్రం మీద రాష్ట్రం మీద ఒత్తిడి చేస్తాం, ఈ ప్రాంత అభివృద్ధికి పూనుకుంటాం. దానికి వార్డు వారీగా, ఏరియా వారీగా, తరగతి వారీగా కావాల్సినటువంటి ప్రజా ఎజెండా మా దగ్గర ఉంది. ప్రత్యేకించి కార్మికులు, దళితులు, సామాజిక తరగతుల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేసే ఎజెండా ఉంది. ఆ ఎజెండాను ముందుకు పెట్టి మేము ఒకటే అడుగుతున్నాం, అసెంబ్లీలో కమ్యూనిస్టులకు చోటు ఇవ్వండి. ఏకపక్షమైన మెజారిటీలతో మోడీ దేశంలో ఎటువంటి నియంతృత్వం చేస్తున్నాడో చూశారు. రాష్ట్రంలో 151 సీట్లు ఇస్తే బాగా చేస్తారనుకుంటే అహంకారంతో పనిచేస్తున్నారు. అందుకే ఈ ప్రజాస్వామ్యంలో గొంతు విప్పే వాళ్ళకి, గళం విప్పే వాళ్ళకి, ప్రజల వాడిని వినిపించే వాళ్ళకి చోటు ఇవ్వండి. అందుకే పోరాడే వాళ్ళకి బలం ఇవ్వండి, మన తరపున నిలబడే వాళ్ళకి బలం ఇవ్వండి. అంటే పార్టీలకు అతీతంగా అందరూ కమ్యూనిస్టులు ఉండాల్సిందే. అసెంబ్లీలో ప్రభుత్వంలో ఎవరున్నారని చెప్తున్నారు. మరి గెలవాలి, అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉండాలంటే ఆ అసెంబ్లీలో అవకాశం ఉన్నది విజయవాడ నుంచి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ విజయవాడ సెంటర్లో గెలిపించండి. విజయవాడకే కాదు, రాష్ట్రంలో ప్రజలు గొంతు విప్పడానికి అవకాశం ఉండే నినాదాలతో ఖచ్చితంగా ఆ నినాదం ప్రజలు ఆకర్షితులవుతున్నారు. మాకు ఓటేస్తారు నమ్మకం మాకుంది. ప్రజల కోసమే మీరు ముందుకెళ్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో అదే ప్రజలు డబ్బులకే ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తున్నారు. మరి దీనికి ఏమంటారు? అంటే ఓటు వేసేటప్పుడు వాళ్ళ డబ్బులు ఏది ఇస్తే తీసుకుంటున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. డబ్బులు ప్రవాహం ఉండే మాట నిజమే. ఓటును సరుగ్గా మార్చింది నాయకులు, ప్రజలు తప్పు కాదు. అయితే ప్రజలు భ్రమలకు లోను కాకూడదు, చైతన్యవంతం ఉండాలి. కిందసారి నేను పోటీ చేస్తే 30,000 మంది ఓటేశారు, వాళ్ళు ప్రజలే. ఆ 30,000, 50,000, 60,000 అయితే గెలుపు కూడా సాధ్యమే. కాబట్టి ఏమి 100% మంది ప్రజలే డబ్బుకు అమ్ముడుపోతారని అనుకోవటం లేదు. వాళ్ళు కూడా డబ్బులు అందరూ ఇస్తున్నారు. అందరూ ఇచ్చినా మరి ఓటు మాకు ఎందుకు వేశారు? గతంలో 30,000 మంది వాళ్ళందరూ కూడా చైతన్యంతో ఉన్నవాళ్ళే. మిగతా వాళ్ళు కూడా మార్పు వస్తుంది. ఖచ్చితంగా ఆ మార్పుతో గెలుస్తామన్నటువంటి ధీమాతో మేము ఉన్నాం. థ్యాంక్ యూ సార్.